ప్రభుత్వంపై కేటీఆర్ విమర్శలకు ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ కౌంటర్ ఇచ్చారు. దొంగలే దొంగ అన్నట్లు కేటీఆర్ తీరుందని మండిపడ్డారు. ఇక కేటీఆర్ పేల్చింది తుస్సు బాంబు అంటున్న అద్దంకి దయాకర్ తో మా ప్రతినిధి సిద్ధార్థ ఫేస్ టు ఫేస్. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల వ్యవహారం రోజు రోజుకి హాట్ టాపిక్గా మారుతూ ఉంది. కాసేపటి క్రితం కేటీఆర్ ప్రెస్ మీట్ పెట్టి పలు ఆరోపణలు చేశారు. దీనిపై మాట్లాడడానికి ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్, హెచ్సియుకి సంబంధించినటువంటి భూముల్లో చాలా ఆర్థిక ఆరోపణలు చేశాడు కేటీఆర్. అందులో అనేకమైన ఫ్రాడ్ జరిగింది అని ఆయన ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తుంది? అంటే ఒక అజ్ఞానపూరితమైన స్టేట్మెంట్స్ కేటీఆర్, హరీష్ రావు పదే పదే ఇస్తున్న వైనం చూస్తే ఇంత రాజకీయ దివాలా కోరుతనం ఆ పార్టీలో ఉన్న తర్వాత ఇక ఆ పార్టీ ఇంకా బతికి బట్టగడుతుందా అనిపిస్తుంది. ఆ 23 ఒప్పుల కేసు 24 ఒప్పుల కేసు కూడా బెటర్ కేటీఆర్ మీద. బాంబు పేలుస్తారు అంటే మీరు అందరు కూడా కెమెరాలు పట్టుకొని ఏం బాంబు పేలుస్తారని చూస్తే అది లక్ష్మీ బాంబు కూడా కాలే. అంటే టెక్నికాలిటీస్ తెలిసినాక ఇప్పుడు ఏమంటున్నాడు మనోడు, ఎవరో బీజేపీ ఎంపీ ఇట్లా చేసిండ్రు, ఆయన కంపెనీ చేసింది, కంపెనీ బయట పెట్టేదానికి ఏమవుతుంది నీకు? అంటే అదేమన్నా ఏంది వెబ్ సిరీసా ఏమన్నా 1, 2, 3లుగా చెప్పడానికి? సో వాళ్ళ దగ్గర వాస్తవాలు లేవు. ఒకటి నేను అంటున్నా, ఇవాళ బీజేపీ బీఆర్ఎస్ ఎవరైతే నాయకులు తప్పుడు ప్రాపగండా చేసిండ్రో వాళ్ళ మీద డెఫినెట్గా కేసు పెట్టాల్సిన సందర్భం వచ్చింది. ఎందుకంటే మీ చేతిలో ఏమంటాము ఏఐకి సంబంధించిన ఎక్స్పర్ట్స్ ఉన్నారని, లేకపోతే మీ బీజేపీల చేతిలో పవర్ ఉందని చెప్పేసి పిచ్చి పిచ్చి గ్రాఫిక్స్ అంతా చేసి ప్రజల్ని మభ్య పెడితే ఎట్లా? ఇలా తప్పుడుదో పట్టిస్తురా సమాజాన్ని మీరు లేదా? ఫారెస్ట్ ల్యాండ్స్ అంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఊరుకుంటుందా? సెంట్రల్ గవర్నమెంట్ ఊరుకుంటుందా? ఒకవేళ యూనివర్సిటీకే టైటిల్ ఉంటే సుప్రీంకోర్టు స్టేట్ గవర్నమెంట్కి ఎందుకు ఇస్తుంది? అంటే ఇలాంటి పనికిరాని చెత్తగాల్యాలు విపక్ష నాయకులుగా ఉండడం వల్లనే ఇలా ప్రభుత్వానికి తలకాయ నొప్పి వచ్చినది. ఇలా మేము సన్నబియ్యం ఇచ్చి ప్రజలంతా సంతోషంగా ఉండి అది చర్చ జరిగే టైంలో 400 అంటుండు. మరి మీ అయ్యే 4,23,000 ఎకరాలు అమ్మిండు. ఇదే హైదరాబాద్లో 50,000 కోట్లు తీసుకున్నాడు మొత్తం ఆ భూములు తాకట్టు పెట్టి. ఒక ఎకరాకు 100 కోట్లు అని చెప్పి పరపతి, తెలంగాణ పరపతి అన్నాడు మరి మీ అయ్య. మరి అయ్యాలు ఎడబడినావు. ఇలా రేవంత్ రెడ్డి గారు ఏం చేసిండ్రు? ఆ భూమిని టీజీఐఐసికి ట్రాన్స్ఫర్ చేసిండు. ఇంకా దాని విషయంలో అమ్మకాలు లేవు, కొనుగోలు లేదు. ఇంకొక ఐసిఐసికి సంబంధించి 10,000 కోట్ల రూపాయలు తెచ్చిందని, ఇంకో దాని నుంచి ఇది తెచ్చిందని. ఫస్ట్ భూమి కావాలన్నా డబ్బు కావాలన్నా ఏది నీకు చర్చ? గతంలో కూడా భూములు అమ్మే ఆయన రింగ్ రోడ్డు నమ్మి రైతు బంధు, రైతు రుణమాఫీ ఇట్లాంటి వాటికి ఉపయోగించిండు. కానీ కాంగ్రెస్ అంటే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం దాన్ని అమ్మడాన్ని తప్పు అన్నట్టు బీఆర్ఎస్ నాయకులు చెప్తా ఉన్నారు. అసలు టీఆర్ఎస్ తెలంగాణనే తెగ నమ్మింది, భూములు కాదు. ఆర్థిక విధ్వంసం, రాజకీయ విధ్వంసం, వాళ్ళు చెయ్యని విధ్వంసం లేదు. దొంగతనం గురించి చెప్తే వింటారా ఎవరన్నా? ఇలా కేటీఆర్ మాట్లాడుతుంటే అట్లా ఉన్నది. ఇప్పుడు దాదాపు నేను అనుకుంటున్నా వీళ్ళ హయాంలో ఒక్క ఏంటిది కాళేశ్వరంకు, తర్వాత పాలమూరు రంగారెడ్డికి, నిమ్స్కు, తర్వాత ముచ్చర్ల ఫార్మా ఇట్లాంటి వాటికే 20,000 ఎకరాల పైచిలకి ఇలా వాళ్ళు సేకరించి ఎవరికి ఎంత కమ్మిండ్రో వాళ్ళ దగ్గర లెక్కలేదా? ఇలా నేనంటున్నా 400 ఎకరాలకు సంబంధించి రాజశేఖర రెడ్డి గారు, దివంగత రాజశేఖర రెడ్డి గారు ఆ బిల్లీరావుతోని కొట్లాడి, అంటే ఏదైతే ఐఎంజీ భారత్ ఉందో దాంతో కొట్లాడితే ఆయన తర్వాత వచ్చిన రోషయ్య గారు, ఆయన తర్వాత వచ్చిన కిరణ్ కుమార్ రెడ్డి గారు, ఆయన ఇప్పుడు బీజేపీలో ఉండొచ్చు కాక, వాళ్ళతో కానిది రేవంత్ రెడ్డి గారు ఈ 6 నెలల సమయంలోనే స్పెషల్ ఒక టీముని పెట్టి దాన్ని మనకు వచ్చేటట్టుగా చేస్తే, అది ప్రభుత్వానికి తీసుకొచ్చి అది ప్రజల ఆస్తిగా మారిస్తే వీళ్ళ కళ్ళ కుట్రేంది? మరి వీళ్ళు ఎట్లు ఇచ్చిన దాంట్లో 23 ఎకరాలు 24 ఎకరాలు పర్మిషన్స్ ఎట్లు ఇచ్చి నేను మున్సిపల్ శాఖ మంత్రిగానే ఎలా పెట్టిండు కదా ఈయన. కాబట్టి ఇవన్నీ పనికిరాని చెత్త స్టేట్మెంట్స్ మానుకో, లేకపోతే పిచ్చాసుపత్రులనే చేరు కేటీఆర్. సార్, ప్రధానమైన రాజకీయ ఆరోపణ కూడా చేస్తూ ఉన్నారు కేటీఆర్. రేవంత్ రెడ్డితోనే ఒక బీజేపీ ఎంపీ చాలా సఖ్యతగా ఉన్నాడు. దీనికి సంబంధించిన ఒక బ్రోకర్ని కూడా ఆయననే తీసుకొచ్చాడు. భవిష్యత్తులో కూడా రేవంత్ రెడ్డికి ఆ బీజేపీ ఎంపీకి మధ్యలో క్విట్ ప్రోకో నడిచే అవకాశం ఉంది అని కూడా కేటీఆర్ చెప్తా ఉన్నాడు. నేను అంటున్నాను, నువ్వు నీ యొక్క పార్టీ, నీ యొక్క ప్రభుత్వం క్విట్ ప్రోకో అదేవరో బయట పెట్టు. వాస్తవాలు తేలిస్తే నువ్వే హీరో అవుతావు కదా. ఎందుకు సీక్రెట్లు దాస్తున్నావు? నీకేమైనా సమస్య ఉందా? బయట పెట్టడానికి వాస్తవాలు తెలిసినాక ఎందుకు ఏమన్నా బ్లాక్మెయిలింగ్ పాలిటిక్స్ ఏమైనా చేస్తున్నావా? ఇలాంటి పిచ్చి నగరాలు మాను. ఫస్ట్ కొంచెం బుద్ధితో ఉండు, తెలివితో ఉండు. ఇట్లాంటి స్టూపిడ్ రాజకీయాల వల్లనే మీ పార్టీ మడ్డ కలిసింది. నీతో వచ్చేది లేకపోగా తెలంగాణ ప్రజలను తప్పుదో పట్టించే ప్రయత్నం ఎందుకు చేస్తున్నావు నువ్వు? ఇలా నీ దగ్గర సాక్ష్యాలు ఉంటే బయట పెట్టు. ఒకవేళ అదే కనుక వాస్తవం అయితే ప్రజలు గమనిస్తారు. ప్రజాకోర్టే కదా మిమ్మల్ని బొందబెట్టింది, మేయని ఫామ్ హౌస్లో బండబెట్టింది. ఇంకా ఎందుకు పిచ్చి పిచ్చి స్టేట్మెంట్స్ అన్ని ఇచ్చి ఎక్కువ? నేను అంటున్న ఒక మాట, మీరు దీన్ని అంతర్జాతీయ పర్యావరణ సమస్యగా చేసిండ్రు. నీకు సిగ్గు లజ్జ ఉంటే
2,72,000 ఎకరాల భూమిని ఛత్తీస్గఢ్లో అదానీ కంపెనీ అలా మీరు అదానికి వ్యతిరేకం అంటున్నారుగా 92,000 పైచిలకు చెట్లను నరుకుతున్నారు. నీది ఏడిపోయింది మరి? ఇది భారత రాష్ట్ర సమితి కదా, మరి ఎందుకు పోయి ఆడ కొట్లాడు? మరి మేము కొట్లాడుతున్నాం, ఆడ మా పార్టీ కొట్లాడుతున్నది, రాహుల్ గాంధీ గారు కొట్లాడుతున్నారు. ఇక్కడ 400 ఎకరాలకు దాంట్లో మష్రాక్ ఫార్మేషన్స్ కాపాడమని సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇచ్చింది. దాన్ని కాపాడుతాం. దాంతోపాటు ఏదైతే పాండ్ ఉందో దాన్ని ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందని చెప్పి